ఉదయం మామూలుగా కాలేజీకి బయలుదేరింది సుధా. శౌరి అప్పటికే వచ్చి నిలబడున్నాడు. అతన్ని చూస్తూనే సిగ్గు దాచుకుంటూ చిన్నగా నవ్వింది సుధా. సుధా, స్కూటర్ ఎక్కుతావా? కాలేజీ దగ్గర దింపుతాను. వద్దులేండి, నా ఫ్రెండ్స్తో కలిసే వెళతాను. ఇప్పుడిక్కడ మీట్ అవుతారు వాళ్ళు అంది నవ్వుతూ. రోజూ నడిచే వెళతావా? ఆశ్చర్యంగా అడిగాడతను. కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోతాం. అంత దూరం నడిచి వెళతావా? రోజూ బస్టాప్ దాకా నడిచి బస్సు మీద వెళతారనుకుంటున్నాను అన్నాడు. కాస్త కోపం వచ్చినట్లుంది. ఏం, మీ అన్నయ్య బస్సు డబ్బులిస్తే ఆయన గారి ఎస్టేటు తిరిగిపోతుందా? కోపంగానే అడిగాడు. బాగుంది మీ కోపం. నేను ఎన్నాళ్ళ నుంచి నడిచే వెళుతున్నాను, నడిచే వస్తున్నాను. ఎప్పుడైనా ఆలస్యం అయిందనుకున్న నాడు వదిన అడుగుతాను. ఆవిడిస్తే మళ్ళీ నేను అప్పు కింద తీసుకుని నా డబ్బు బ్యాంకులోంచి విత్డ్రా చేసుకున్నాడు అంతా లెక్కబెట్టి పైసలతో సహా ఇచ్చేయాలి అంది నవ్వుతూ. అబ్బా, చారిత్రాత్మకమైన వదిన మరదళ్ళు మీరిద్దరూ వెకిరింతగా అన్నాడు శౌరి. మరి మిగిలిన నీ ఫ్రెండ్సు? కుతూహలంగా అడిగాడు. వాళ్ళు ఇళ్ల దగ్గర బస్ ఛార్జీలు, టిఫిన్ చేస్తామని వాటికి బాగానే తెస్తారు డబ్బు. కేవలం నాతో కలవడం కోసమే నడిచొస్తారు. వద్దన్నా వినరు. అందుకే ఒక్కోసారి వాళ్ళు బస్ మీద వెళ్ళడం కోసం నేను ముందే బయలుదేరి వెళ్ళిపోతాను. లేదా ఇంకా నాకు ఇంట్లో పనవలేదు, వస్తానో రాను అన్నట్టు సందిగ్ధంగా చెప్పి వాళ్ళని పంపి నేను లేటుగా బయలుదేరతాను. నేను లేకపోతే వాళ్ళు బస్ మీద వెళ్ళిపోతారు అంది మెల్లగా సుధా. నీకు డబ్బు చాలానే ఉందిగా, నీ డబ్బే నువ్వు వాడుకోవచ్చుగా. అలా ఖర్చు పెట్టినా అన్నయ్య ఒప్పుకోడు. దాంతో సుధ పరిస్థితి కాస్త అర్థమైంది శౌరికి. బాగానే ఉంది గాని నీ ఫ్రెండ్స్ని ఇక నుంచి విడిగా వెళ్ళిపోమను. నువ్వు నాతో స్కూటర్ మీద కాలేజీకి వెళుదువు గాని నేను డబ్బులిస్తాను. ఇంక సాయంత్రం పూట రిక్షాలో వెళ్ళు అన్నాడు శౌరి. ఇది ఇంకా బాగుంది. మధ్యలో మీకెందుకీ లేనిపోని ఖర్చు అంతాను? నువ్వు నా భార్యవి. భార్య బాగోగులు భర్త కాక మరెవరు చూస్తారు? ఖర్చు లేదు, సింగినాదం లేదు. చెప్పినట్టు చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఖరారుగా అన్నాడు. ఎన్నాళ్ళ నుంచి లేంది ఈరోజు హఠాత్తుగా పద్ధతులన్నీ మార్చానంటే నలుగురికి అనుమానం రాదా? ఆ తర్వాత అల్లరైపోమా అంది మెల్లగా సుధ. అల్లరి లేదు, అధ్వానం లేదు. వెనకటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. వెనక నువ్వు జయరాం చెల్లెలు మాత్రమే. ఇప్పుడు నాకు కాబోయే భార్యగా వాగ్దాతవు. అతని మాటలకి గుండె జల్లుమనగా మళ్ళీ మాట్లాడలేకపోయింది సుధా. ఆ రోజు స్కూటర్ మీదే కాలేజీ దగ్గర దింపాడు. జేబులోంచి చిల్లర తీసి అతనామె చేతిలో ఉంచి రిక్షా మీద వెళ్ళు అంటూ మరీ మరీ హెచ్చరించి బ్యాంకుకి వెళ్ళిపోయాడు. ఇలా వరుసనే 2 రోజులు గడిచేసరికి వారుని, హేమ, సుధని నిగదీశారు. ఏమో, ఏంటి మాతో రావడం మానేస్తున్నావు అంటూ. నా కోసం మీరు డబ్బులున్నా నడిచొస్తున్నారు. ఇలా ఎంతకాలం? మీ వాళ్ళకి తెలిస్తే నన్ను తిట్టుకుంటారు. ప్లీజ్ ఏమనుకోకండి అంది సర్దేస్తూ సుధా. అప్పటికి ఊరుకున్నారంతా. కానీ వాళ్ళకి మనసులో అనుమానం లేకపోలేదు. శౌరితో కబుర్లు చెప్పుకోవడానికి తమతో వస్తే వీలుండదని ఈ విధంగా అంటోందని వాళ్ళ ఊహ. మళ్ళీ ఆదివారం రానే వచ్చింది. ఈరోజు శౌరిని ఇంట్లో కలుసుకోవాలి 5ంటికి అన్న విషయం గుర్తుంది సుధకి. మామూలుగా 4ంటికే తయారైంది. తెల్లని చీర, ఎర్రని జరియంచు వెంకటగిరి చీరలో తలలో సన్నజాజులు తురుముకొని వదిన, గుడికి వెళుతున్నాను అని చెప్పి చల్లగా జారుకోబోయింది సుధ. పావని నొసలు చిట్లించి మేం సినిమాకి వెళుతున్నాం, ఇంకో తాళం చెవి తీసుకుపో అంది ముభావంగా. సుధ తాళం చెవి తీసుకుని వెళ్ళిపోయింది. అట్టే శ్రమ పడకుండానే శౌరి తన సందు చివరే ఆమె కోసం కనిపెట్టుకునున్నాడు. అతన్ని చూస్తూనే మందహాసం చేసింది సుధ. జగదేక రంభ అంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ ముగ్ధుడై చూడసాగాడే గాని అతనికి మాట రాలేదు సుధని చూస్తుంటే. తలుపు గొళ్ళెం తీసి లోపలికి ఆహ్వానించాడు. ఇల్లంతా చూపించి ఎలా ఉంది మన ఇల్లు అని అడిగాడు నవ్వుతూ. చక్కగా ఉంది అని జవాబిచ్చింది కుర్చీలో కూర్చుంటూ. టేబుల్ మీదున్న పొట్లాలు విపదీశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడిగింది సుధ. తినడానికి అంటూ అన్నీ ప్లేట్లలో సర్దుతుంటే మీరు కూర్చోండి నేను పెడతాను అంటూ లాక్కుంది సుధ. ఓకే అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అతను. అతడికి ప్లేట్ అందించి తను లోపలికి వెళ్ళి 2 గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది సుధ. సుధా, మనం ఈ ఏడే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏడాది పైగా ఆగాలంటే దిగాలుగా ఉంది అన్నాడు తింటూ. బాగుంది, ఇంకా నేను సెకండ్ బీకామే కదా, డిగ్రీ తీసుకోవద్దా అంది నవ్వుతూ. తర్వాత చదువుకోవచ్చు సుధా, నేను వద్దంటానా అన్నాడు గోముగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. వద్దనకపోయినా పెళ్ళయ్యాక చదువు మీద శ్రద్ధ తగ్గి భర్తగారి మీద పెరుగుతుందేమోనని భయం అంది సుధ. పర్వాలేదులే, పాస్ అవ్వకపోవు, మీ అన్నయ్యతో మాట్లాడినా
ఉత్సాహంగా అడిగాడు. నేనింతవరకు మీ విషయం చెప్పలేదు ఇంట్లో. చెప్పు, చెబితే ఏమంటారో చూడు. నేను మా వాళ్ళకు కూడా తెలియబరుస్తాను అన్నాడు తినడం ముగించి. సుధా కాఫీ ఫ్లాస్క్లోంచి కప్పుల్లో పోసి అతనికి అందించింది. కాఫీ తాగుతూ ఆ కబురు ఈ కబురు చెబుతూ ఆమె కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇంకా వెళ్ళనా? ఇప్పుడైనా కాసేపు ఉండు సుధా, ఇద్దరం హోటల్లో భోంచేశాక వెళ్ళిపోదు గాని అన్నాడు నవ్వుతూ. టిఫిన్ తిని అరగంట కాలేదు, అప్పుడే భోజనమా? మరి నువ్వు వెళతానని తొందరపడుతున్నావు కదా. చీకటి పడితే నేను ఒంటరిగా వెళ్ళగలనేంటి? నేనొచ్చి దింపకుండా ఎలా ఉంటాననుకున్నావు? సుధ నవ్వి ఊరుకుంది. కాసేపయ్యాక డ్రాయర్లోంచి 30 రూపాయలు తీసిచ్చి రోజూ రాకపోకలకి వాడుకో అంటూ అందించాడు. సుధ మౌనంగానే అందుకుంది. సుధా, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాలి అంటూ దగ్గరగా లాక్కున్నాడు ఒక్కసారి సుధని. అంతవరకు పురుష స్పర్శ ఎరుగని ఆమె తనువులత నిలువెల్లా పులకించింది. అంతవరకు స్త్రీ ఆలింగన సౌఖ్యం అనుభవించని సౌరి హృదయము అలాగే లయ తప్పింది. ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకుని 2 పెదవులు ముద్దులతో ముంచేశాడు. నిగ్రహించుకోవడానికి చాలా అవస్థపడ్డాడు సౌరి. నేను వెళ్ళిపోతాను, వదలండి అంది మెల్లగా సుధ. సౌరి వాచి చూశాడు. 7:30 అయింది. భోంచేసి వెళదాంరా అంటూ మరోసారి ఆమె బుగ్గలు గట్టిగా చుంబించి అయిష్టంగానే వదిలాడు. ఏమైనా సరే, సమస్త ప్రపంచము ఏకమై ప్రతిఘటించినా సరే, వచ్చే నెలలో సుధని తనదాన్ని చేసుకోవాలి. తను ఆ అందాల రాశితో ఇష్టసుఖాలు అనుభవించాలి అనుకుంటూ మరోసారి గట్టి నిర్ణయానికొచ్చాడు. హోటల్లో భోజనమయ్యాక ఇంటి దగ్గరగా ఆమెని దింపి వెళ్ళిపోతాను అంటే అన్నా వదినా లేరు కనుక లోపలికి రండి, మా ఇల్లు చూదురుగాని అంది సుధా. వెనకే వచ్చాడు. తాళం తీసి ఇల్లంతా చూపించింది. మెల్లగా మరోసారి ఆమెని కౌగిలిలో నలిపివేసి ఇంకా ఉంటే నిగ్రహంగా ఉండడం సాధ్యపడదని గబగబా వెళ్ళిపోయాడు. సిగ్గు బరువుతో మెల్లగా తలుపు గడియ వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. స్కూటర్ మీద సౌరి దింపడం కాలేజీలో కొందరు చూడకపోలేదు. ఒకసారి హేమ దృష్టే పడింది. దాంతో సుధని చుట్టేశారు. ఇంకా లాభం లేదని తమ ప్రేమ సంగతి తామిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది సుధ. పోనీలే, ఈడు జోడు బాగానే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య మంచివాణ్ణి చూసి పెళ్లి చేస్తాడా పెడతాడా అనుకున్నారు. సుధా, పెళ్లికి మమ్మల్ని పిలు అంటూ నవ్వుతూ సెలవు తీసుకున్నారు ఆమె దగ్గర. సౌరి సుధతో చెప్పినట్లుగానే తన తల్లిదండ్రులకి ఉత్తరం రాశాడు. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు సుధ వివరాలన్నీ చెబుతూ చదివిన భూషణం సౌరి తండ్రి ఏమంత ఉత్సాహం చూపించలేదు. పిల్ల ఆస్తిపాస్తులు, కట్నం, కానుకలు అన్నీ వివరంగా రాయమని కొడుక్కి జవాబు రాసి పడేసి ఊరుకున్నాడు. ఎంకామ్ పాస్ అయిన తన కొడుకి, పైగా బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తున్న తన కొడుకి సన్యాసి సంబంధాలు చేయడానికి అంత ఇష్టపడలేదు భూషణం. అందుకే ఇన్నాళ్ళ నుంచి ఆయన పని అన్వేషణలోనే ఉండిపోయింది. అది చదివాక కాస్త కోపం వచ్చిన సౌరి తమాయించుకుని తనకి తన భార్య తెచ్చే డబ్బు మీద వ్యామోహం లేదని అడిగావు కనుక ఆమె ఆస్తి వివరాలివి అంటూ రాసి పడేశాడు. అది చదివాక కాస్త శాంతించింది భూషణం మనసు. మంచి రోజు చూసి పిల్లని చూడ్డానికి వస్తామని రాశాడు. అది చదివాక సుధకి చూపించి, సుధా, మీ అన్నయ్యతో చెప్పావా అని అడిగాడు. లేదు, నాకు చాలా భయంగా ఉంది చెప్పాలంటే. చదువాపించేసి ఎక్కడ కూర్చోబెడతాడోనని భయంగా ఉంది. అప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి కూడా వీలుండదు కదా. సౌరి కాస్త ఆలోచించి, మరెలా, అమ్మా నాన్న వస్తామంటున్నారే అన్నాడు సందిగ్ధంగా. మా అన్నయ్య మూడు బాగుంటే చెప్పి చూస్తాను ఈరోజు అంది సుధా. చెప్పు, రేపు ఆదివారం కనుక మన ఇంటికొచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పు అన్నాడు ఆమెను దింపి వెళ్ళిపోతూ. జయరాం ఆ రాత్రి లేటుగా వచ్చాడు. సుధకి చెప్పడానికి అవ్వలేదు. రేపు గుడికి వెళతావా అంటూ ఈసారి పావని అడిగింది ముందు. 5-6 వారాల నుంచి జరుగుతున్న కథే కనుక. వెళతాను అని జవాబిచ్చింది. ఆ రాత్రి పడక గదిలో పావని, మీ చెల్లెలికి ఈ మధ్య భక్తి ఎక్కువైనట్లు కనిపిస్తోంది. వారం వారం క్రమం తప్పకుండా గుడికి వెళుతోంది. ఇది నిజంగా దేవుడి గుడికేనా అని నా అనుమానం. ఎవరినైనా కలుసుకోవడానికి వెళుతుందేమో, రేపు మీరు కనిపెట్టి చూడండి అంటూ బోధించింది. చూస్తాను, అదే నిజమైతే మన ప్లాను ఫలించినట్టే అంటూ సంతోషంగా భార్యని దగ్గరకు తీసుకున్నాడు జయరాం. మరే, సాధ్యమైనంత వేగంగా మనం ఆవిడ గారిని పంపేస్తే మనకెంతో లాభం. ఎటు మీరు 6 నెలల్లో తండ్రి కాబోతున్నారాయే అంటూ జయరాం వక్షస్థలం మీద తలదాచుకుంది పావని. అబ్బా, ఈరోజు ఎన్ని సువార్తలు చెబుతున్నావు పావని అంటూ ముద్దుల వర్షం కురిపించాడు జయరాం ఆనందంతో తబ్బిబ్బు పడుతూ. సుధ వెళ్లడం తన గదిలోంచి చూస్తూనే ఉన్నాడు జయరాం ఆ మరనాడు.
ఆమెనటు వెళ్ళనిచ్చి డ్రెస్ చేసుకుని తను బయలుదేరాడు. సుధ అది గమనించనేలేదు. సందు చివర శౌరి నిలబడ్డం, సుధ అతన్ని కలుసుకోవడం స్పష్టంగా గమనించాడు. ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను అనుకుంటూ గుర్తు చేసుకుని సెంట్రల్ బ్యాంకు అకౌంటెంట్గా గ్రహించాడు చివరికి. ఇంకేం, ఒక్క క్షణం అక్కడ నిలబడలేదు. వెంటనే ఇంటికొచ్చి, పావని, నీ బుర్రకి శాట్లేదే, మొత్తానికి మన కలలు ఫలించాయి అన్నాడు ఆనందంతో. విజయగర్వంతో చూసింది పావని. తను చూసొచ్చినదంతా వీరిపోకుండా చెప్పి సౌరి పనిచేస్తున్న బ్యాంకు కూడా చెప్పాడు జయరాం. బ్యాంకు అకౌంటెంట్ అనేసరికి కాస్త ఈర్షపడింది పావని. సుధ వచ్చి రాగానే ఎలా ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకుంటూ ఆమె కోసం కనిపెట్టుకున్నారు జయరాం పావనిలు. సుధా, చెప్పావా అని అడిగాడు సౌరి ఆత్రంగా. లేదు, రాత్రి మా అన్నయ్య లేటుగా వచ్చాడు, ఈరోజు తప్పక చెబుతాను. త్వరగా, మా వాళ్ళు వచ్చేలోగా నువ్వు చెప్పుంచకపోతే కుదరదు అన్నాడు దగ్గరికి తీసుకుంటూ. మరి తొందర ఎక్కువైపోయింది దొరగారికి అంది కొంటిగా సుధా. లేకపోతే నీలాంటి పసిడి బొమ్మని దగ్గర పెట్టుకుని ఎంతటి మహర్షి అయినా నిగ్రహంగా ఉండడు. అంత కొంటిగాను జవాబిచ్చాడతను. 7:30కి ఇల్లు చేరిన సుధని ఎక్కడికి వెళ్ళావు అంటూ తీక్షణంగా అడిగాడు జయరాం. సుధ ఏదో జవాబు చెప్పేలోగా, అబద్ధాలాడి మా కళ్ళు కప్పగలవు గాని లోకుల కళ్ళు మూయగలవా, ఎవరతను ధాటిగా అడిగింది పావని. ఇంకా దాచి లాభం లేదని, పనిలో పని చెప్పేస్తే సరిపోతుందని ధైర్యం వహించిన సుధా, అయినా నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంది తల ఉంచుకుని. ఎవరతను? సౌరి అని సెంట్రల్ బ్యాంక్ అకౌంటెంటు. ఓహో, ఆ అకౌంటెంట్ని పెళ్లి చేసుకునే వరకు వచ్చావన్నమాట. అతని కులగోత్రాలు, ఆస్తిపాస్తులు ఏమీ అడిగి తెలుసుకోవాల్సిన పని లేదన్నమాట. మనసులు కలిశాక వాటితో నిమిత్తం లేదన్నయ్య. ఓహో, చాలా దాకా వచ్చిందే వ్యవహారం, చివరికి నాకే నీతి పాఠాలు చెబుతున్నావన్నమాట ఉగ్రంగా అడిగాడు జయరాం. సుధ మాట్లాడలేదు. నువ్వేదో అనుకుంటున్నావు కాబోలు. నేను మన కులగోత్రాలు, వంశ మర్యాదలు, మన అంతస్తులు అన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి వరుణ్ణి చూసి చేద్దామనుకుంటుంటే నువ్వెవన్నో ప్రేమించానంటే సరిపోతుందా? ఏమైనా గాని మాకు నువ్వు అతన్ని చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు ఖచ్చితంగా అన్నాడు జయరాం. సుధ నెత్తిన పిడుగులు పడినట్లయింది. తన ప్రేమ, తన హృదయం అన్నీ నాశనమైపోయే పరిస్థితి వచ్చిందని గజగజా వణికింది. కళ్ళమ్మడి నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. అయినా తమాయించుకుని అన్నవంక సూటిగా చూస్తూనే, నేనతన్ని చేసుకుంటానని మాటిచ్చాను. ఆ మాటని నేను కాదనలేను స్థిరంగా అంటున్న చెల్లెలి ధైర్యానికి జీవితంలో తొలిసారిగా మెచ్చుకున్నాడు జయరాం. అదే నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా నువ్వు విను. అతనే కావాలో మేం కావాలో తేల్చుకో. ఒకసారి ఈ గుమ్మం దాటావంటే మళ్ళీ ఈ ఇంట్లో కడుగు పెట్టలేవు. అతని నువ్వు పెళ్లి చేసుకోవడమే నీ అభిమతమైతే నీకు మాకు ఏ విధమైన సంబంధం ఉండదు. నీ దారి నీది, నా దారి నాది అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు జయరాం. సుధ మెల్లగా తన గదిలోకి వెళ్ళింది. ఇంకా సౌరిని పెళ్లి చేసుకోవడానికి అన్నా వదినలు ఎంత మాత్రమూ అంగీకరించరని రూఢిపడింది సుధకి. అతని భార్యగా భావించుకుంటున్న తనకి ఈ మాట శరాఘాతమైన తన నిశ్చయం మార్చుకోదలుచుకోలేదు. తన హృదయం, తన ప్రేమ అన్నీ అతనికి అర్పించి అతన్నే భర్తగా ఆరాధిస్తున్న తన అనురాగం మట్టిపాలు చేసుకోవడానికి సీతారాము అంగీకరించలేదు. అయినా సౌరిలో ఏం వంక పెట్టడానికి ఉందని, అన్నగారు నిరాకరించడానికి, అతనికి ఏం లోపముందని అభ్యంతర పెట్టడానికి, ఎంతకంటే మంచివాడు అన్నయ్యకి దొరుకుతాడా? అథవా దొరికితే మాత్రం ఎవడికి కావాలి? మంచివాడైనా చెడ్డవాడైనా మనసు కన్నెపిల్ల ఎవరు కనిపిస్తుందో వారికే, దానికి తిరుగులేదు. ఈ విషయం సౌరికి చెప్పేయాలి. అతను స్వీకరించక ఒకవేళ వెనకంజ వేస్తే తన గతి ఏం కావాలి? భయంతో ముచ్చెమటలు పోశాయి. ఎందుకొచ్చింది అనుమానం తనకి? ఆయన అనురాగాన్ని శంకిస్తోంది ఎందుకని అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకునుంది సుధా. ఎలాగో కష్టం మీద తెల్లవారింది. లేచి గబగబా తన పనులు ముగించుకుంది. రాత్రి భోజనం చేయలేదు. ఉదయం కాఫీ తాగింది. బలవంతంగా కాస్త టిఫిన్ తిన్నాననిపించి భోజనం చేయకుండానే పుస్తకాలు తీసుకుని కాలేజీకి బయలుదేరింది. సౌరి ఇంకా రాలేదు. అతని కోసం నిరీక్షిస్తూ నిలబడింది. సౌరొచ్చి ఏడుపు ముఖంతో ఉన్న సుధని చూసి హడలిపోయి, ఏం సుధా, అలా ఉన్నావేమిటి అని అడిగాడు కంగారుగా. అతనలా లాలనగా అడిగేసరికి కళ్ళమ్మడి నీళ్లు తిరిగాయి. మా అన్నయ్య ఈ పెళ్లికి ఇష్టపడలేదు అంది ఏడుస్తూ. ఇంకా ఏదో జరిగే ఉంటుందని ఊహించిన సౌరి, నా రూమ్కి వెళ్ళి కూర్చో, నేను ఈ పూట సెలవు పెట్టొస్తాను అంటూ తాళం చెవందించి రిక్షా మాట్లాడి ఆమెను పంపి తన స్కూటర్ మీద బ్యాంకుకి వెళ్ళిపోయాడు. మరో అరగంటలో వచ్చేశాడు. అన్ని విషయాలు ఓపిగ్గా అడిగి తెలుసుకున్నాడు సౌరి. ఈ భాగ్యానికి ఏడుస్తారేంటి?
ఎవరు ఎదురు తిరిగినా మనం పెళ్లి చేసుకునే తీరతాం. ఆ మాట ముందే అనుకున్నాం కదా అన్నాడు కళ్ళు తుడుస్తూ. నిజమే, కానీ మీ అండ ఉండందే నేనేం చేయలేను. మీరే నాకు కొన్నంత ధైర్యం అంది సుధ అతని ఎదపై వాలి. మొత్తానికి ఏదో ఒక సమయంలో ఆడపిల్లని అనిపిస్తారు మీరు అంటూ దగ్గరగా లాక్కున్నాడు. ఆ మాటకి నవ్వొచ్చింది సుధకి. అయితే మీకు ఇన్నాళ్ళ నుంచి నేను ఆడపిల్లలా కనిపించలేదేమిటి? చిలిపిగా అడిగిన సుధని చూసి పొక్కున నవ్వాడు శౌరి. ఎలాగూ మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు. ఇంక ఈ విషయం తేలిపోయింది. మనం వచ్చే వారంలోనే పెళ్లి చేసుకుందాం అన్నాడు శౌరి. మరి మీ అమ్మ నాన్న ఏమంటారో సందేహంగా అంది. బహుశా వాళ్ళు ఏమీ అనకపోవచ్చు. ఒకవేళ అంటే నేను లక్ష్య పెట్టను స్థిరంగా అన్నాడు. నువ్వు భోజనం చేసినట్లేదు, రా భోంచేద్దువు గాని అన్నాడు లేచి నిలబడుతూ. నాకు భోజనం చెయ్యాలని లేదు అంది ముక్తసరిగా. పోనీ టిఫిన్ అన్నా చేద్దుగానరా అంటూ శౌరి బలవంతం పెట్టడంతో తప్పనిసరిగా లేచింది సుధ. సుధకి టిఫిన్ పెట్టించి రిక్షాలో ఆమెని ఇంటికి పంపి తను తల్లిదండ్రులకి ఉత్తరం రాశాడు. సుధ అన్న వదినలు తనతో పెళ్లికి ఇష్టం చూపడం లేదని, అయినా తనకి ఆమెతో పెళ్లి ఆగదని ఆ ఉత్తరం సారాంశం. అది చదివిన భూషణం నొసలు చిట్లించాడు. అన్న వదినకి ఇష్టం లేకుండా ఆ పిల్ల వీడిని చేసుకుంటే ఆమె ఆస్తి ఆమెకెవనని అన్న పేచీ పెడితే ఒరిగే లాభమే ఉంది. ఆ మాటే జవాబులో రాశాడు భూషణం. ఆ విషయాలన్నీ తర్వాత చూసుకోవచ్చునని, ఇంతకీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం మంచిదని మళ్ళా రాశాడు శౌరి. అతని తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా జవాబు వస్తుందో అనుకుంటూ అతి ముభావంగా ఉంది సుధ ఇంట్లో. అన్న వదినలతో మాట్లాడడం మానేసింది. భోజనం కూడా ఒక పూటకే పరిమితం చేసేసింది. ఇవన్నీ గమనించినట్టే ఊరుకున్నాడు జయరాం. తల్లి తండ్రి నుంచి ఏ విధమైన జవాబు వారం ఎదురు చూసినా రాకపోవడంతో పెళ్లికి తనే ముహూర్తాలు పెట్టించుకొచ్చాడు శౌరి. సుధా, పెళ్లికి నువ్వు మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు. అటు మా వాళ్ళు రారు, ఇటు మీ వాళ్ళు రారు అన్నాడు నవ్వుతూ. సుధముఖం మాడిపోయింది. తన పేరున్న ఎస్బీఐలో డబ్బు అటు ఇటు వాడుకోగా మిగిలింది 550 మాత్రమే. 50 అలాగే ఉంచి 500 డ్రా చేసి తనే తీసుకొచ్చింది సుధా. శౌరి చెప్పినా వినలేదు. మీరు ఈ డబ్బుతో బట్టలు కుట్టించుకోండి. మా నాన్నగారు నాకు లోటు లేకుండా ఆస్తి ఇచ్చినా అన్నీ అన్నయ్య కబంధ హస్తాల్లోనే ఇమిడిపోవడంతో మీకు ఏ కానుకలు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సుధా. పిచ్చిముఖమా, నాకు అవన్నీ అక్కర్లేదు. అన్నింటినీ మించిన వెలలేని పెన్నిదివి నువ్వు లభించావు, అది చాలు. లేనిపోని ఆలోచనలన్నీ మనసులో పెట్టుకోకు అంటూ చాలాసేపు నచ్చజెప్పాడు శౌరి. అయినా సుధ చింతపడుతూనే ఉంది. స్నేహితురాళ్ళకి అన్ని విషయాలు చెప్పి శుభలేఖ అందించింది పేరు పేరున. అంతా విని వరుణి, హేమ చాలా బాధపడ్డారు. నువ్వు అనవసరంగా బాధపడకు సుధా, మేమంతా లేమా అంటూ ఓదార్చారు. తన బ్యాంకులో అందర్నీ పిలిచాడు శౌరి. వారుని క్లాసు పిల్లలందరితోటి సంప్రదించింది. కొంతమంది ఉత్సాహవంతులైన సహృదయులైన మగ స్టూడెంట్స్ కూడా చేయి కలిపారు. డబ్బు తలా కాస్తా వేసుకున్నారు. వారే నడుం కట్టి ముందుకొచ్చారు. డిఎస్పీ గారి అమ్మాయి కనుక వారుని మాట శిరోధార్యంగానే భావించి చకచకా పనులు ప్రారంభించారు. అన్నయ్య, ఎల్లుండి నా పెళ్లి అంటూ శుభలేఖ అందించిన సుధని చూసి చిందులు తొక్కుతూ శుభలేఖ గిరాటేశాడు జయరాం. నీ అభిప్రాయం నువ్వు చెప్పిన రోజునే నా అభిప్రాయం నేను చెప్పాను. అయినా నువ్వు నీ ఉద్దేశం మార్చుకోలేదు కనుక ఇంక నీ దారి నీది, నా దారి నాది నిప్పులు కురిపిస్తూ అన్నాడు జయరాం. సరే, నీ గుమ్మం నేను తొక్కంలే. నాకు నానిచ్చిన ఆస్తి నాకిచ్చేయి నిర్మోహమాటంగా అడిగింది సుధా. ఆస్తా? నా ఇష్ట ప్రకారం నేను కుదిర్చిన సంబంధం చేసుకుంటే అలాగే నీ డబ్బు నీకు అప్పగించి పంపేవాణ్ణి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతుంటే ఇప్పటికే ఫలానా వాడి చెల్లెలు లేచిపోయింది అని వచ్చే అపవాదు చాలు నా ముఖానికి. ఇంకా ఏ ముఖంతో ఈ ఐశ్వర్యం అప్పగిస్తాననుకున్నావు? జయరాం మాటకి ఒళ్ళు కొతకొతా ఉడికిపోయింది సుధకి. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేని పిల్లవని మీ అన్నయ్య ఎంతో ముద్దుగా చూశారు. చచ్చే చాకరీ చేసి నిన్నెంతవరకు సాకాను. చివరకు మాకు ప్రతిఫలం ఇచ్చావులే, ఇక దయచేయి అందే ముఖం మాడుచుకుంటూ పావని. ఈ మాటకి మరింత కోపంతో ఊగిపోయింది సుధ. అన్నయ్య ఎంత ముద్దుగా చూశాడో, నువ్వెంత గొప్పగా పెంచావో నాకు నువ్వు చెప్పనక్కర్లేదులే. నా డబ్బు మీరు కాజేసి నన్ను నేను కోరుకున్న వాడితో పెళ్లి చేసి పంపకుండా ఈనాడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఆడపిల్లని ఏడిపించి పంపుతున్నావు. అన్నయ్య, రేపు నీకు కూతురు పుడుతుంది, అప్పుడు తెలిసి రాకపోదులే అంటూ గుమ్మం దిగింది సుధ. అన్నా వదినల్ని ఏడిపించి నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, చివరికి నువ్వు బాగుపడవలే అంటూ దడాలన తలుపు వేసుకుంది పావని. ఆ మాట శూలంలా దిగిపోయింది సుధకి. ఏడుస్తూనే తన బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది సుధ.
లోపల అన్న వదినలు తమ తెలివికి తామే మురిసిపోతూ స్వీట్ ప్యాకెట్ విప్పుకొని తింటున్నట్టు తెలియదు కదా పాపం అమాయకురాలైన సుధని పెళ్లి కూతురిని చేశారు. వారుని, హేమ, శ్యామల అంతా కలిసి. మరికొందరు శౌరిపక్షం వహించి అన్నయ్య అన్నయ్య అంటూ అతని కాళ్ళకి పారాణి అన్నీ పెట్టి తమకు తెలిసినంత వరకు లాంఛనంగానే చేశారు. బ్యాంక్ ఏజెంట్ గారి భార్య ఏజెంట్ గారు సారథ్యం వహించారు. వాళ్ళిద్దరే పీటల మీద కూర్చుని కన్యాదానం చేశారు సుధని. దేనికి లోటు లేకుండా అన్నీ శాస్త్రోక్తంగానే జరిగాయి చివరికి. తనకి ఉన్నంతలో అన్నీ చక్కగా అమర్చుకుని వైభవంగానే పెళ్లి చేసుకున్నాడు శౌరి. చివరికి రారు అనుకున్న భూషణం, శౌరి తల్లి గోవిందమ్మ కూడా తలంబ్రాల వేళకి అందుకొని కనీసం పసుబట్టలతో ఉన్న కొడుకు కోడల్ని చూసుకునే అదృష్టానికైనా నోచుకున్నారు. సుధని చూసి పిల్లని చిదిపి దీపం పెట్టుకోవచ్చు అని మనసులోనే గర్వపడ్డారు. వెధవ డబ్బు తెస్తేనేం తేకపోతేనేం పిల్ల బంగారంలా ఉంది, చదువుకుంది, మన కోళ్ళు అని చెప్పుకోవడానికి ఘనంగానే ఉందిలే అని మురిసిపోయింది గోవిందమ్మ. పెళ్లి సవ్యంగా జరిగి అత్తమామల ఆశీర్వాదం కూడా లభించినందుకు సంతోషపడిపోయింది సుధ.